ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ధనస్సు రాశికి ధనస్సు లగ్నం అనుకుంటూ రాసనుకోండి, మీ యొక్క లగ్నం నుంచి 2వ స్థానంలో అమావాస్య యోగం ఏర్పడుతూ పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. అంటే టూ డిఫరెంట్ కాంబోస్ ఒకటేసారి ఏర్పడుతున్నాయి ఇక్కడ. మనకి పంచగ్రహ కూటమి ఈ నెల ఒకసారి అయితే, వచ్చే నెల మరో 2 సార్లు, మొత్తం 3 సార్లు ఎప్పుడు కనీవిని ఎరుగనటువంటి అందుకే జరుగుతున్నాయి వింతలు విడ్డూరాలన్నీ కూడా గొడవలు కాదు. అయితే మరి ఇది పర్సనల్ చార్ట్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఈ యొక్క ప్రభావం ఏ విషయం మీద చూపిస్తుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు, అంటే కొన్ని మంచి కూడా ఉంటాయి, చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా 2వ స్థానం ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, ఈ ధనస్థానం ఒక రకంగా యాక్టివ్ కూడా అవుతుంది. ఎందుకంటే 2వ స్థానంలో కుజుడు ఎప్పుడైతే ఉన్నాడో అది ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉంటూ, రవి కూడా ఉంటూ కొన్ని గ్రహాలను అస్తంగత్వం చేసుకున్నాడు. దీనివల్ల 2 రకాల ఫలితాలు అక్కడ వస్తూ ఉంటాయి. ఏమిటవి అంటే, ఒకటి ధనపరమైన చక్కగా అభివృద్ధి వస్తుంది ధనస్సు వారికి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కొంత అస్తంగత్వ దోషం అమావాస్య కూడా ఉంది కాబట్టి ధనపరమైనటువంటి విషయంలో ఎవరితోనైనా మనీ మ్యాటర్స్ విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండండి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. బికాజ్ ఆఫ్ మీకు చతుర్థ స్థానంలో శని ఉన్నందుకు, ధనాధిపతి వెళ్ళి చతుర్థ స్థానంలో ఉన్నందుకు ఈ లగ్నానికి పాప అవుతాడు. కాబట్టి మీరు ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయంలో, ఏదైనా ల్యాండ్ ప్రాపర్టీ, లేకపోతే మనకి చూడండి ఏదైనా ఒక పంట పొలాలకు సంబంధించినవి, లేనట్లయితే ఒక తోట కొనుక్కుంటున్నాము, ఒక వాహనం కొంటున్నాము, లేనట్లయితే ఒక పాత వస్తువు ఏదో తీసుకుంటున్నారు, ఏదో మిషనరీ ఏదో, ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని పాత వాటికి కారకుడు కాబట్టి. అలాగే వివాహ నిర్ణయాలు, వివాహం కోసం ఏదైనా, ఇప్పుడు సప్తమంలో గురువు ఉన్నాడు కాబట్టి 2లో ఉండే అధిక గ్రహాలు, అందులో శుక్రుడు కంబస్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఈ లగ్నానికి శుక్రుడు బుధుడు కూడా సప్తమాధిపతి అవుతాడు కాబట్టి వివాహ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే పుణ్యక్షేత్ర దర్శనాలు లేదా లాంగ్ జర్నీ చేసేటువంటి వారు కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా అమావాస్య, ఆదివారం అమావాస్య నాడు పర్టికులర్గా మీరు రవిచంద్ర, కుజ, బుధ, శుక్ర ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీకు ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. మరియు లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం ఆలోచన చేసుకుని అన్ని విధాలు బాగుంటుంది. ఈ 18వ తేదీ అమావాస్యతో కూడుకున్నటువంటి పంచగ్రహ కూటమి వస్తున్నందుకు మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏమిటది, మనకి ఈ సంవత్సరం 3 సార్లు పంచగ్రహ కూటమి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ జనవరి మాసంలో వస్తుంది, ఫిబ్రవరి మాసంలో వస్తుంది. దీనివలన అనేకమైనటువంటి అతలాకుతలాలు అనుకోండి, లైఫ్ చూడండి, మనం చూస్తూనే ఉన్నాం, అనేకమైనటువంటివి జరుగుతున్నాయి. దీనికి ముందు మనం ముందే 4-5 నెలల ముందే మనం దీని గురించి ప్రొడిక్షన్స్ ఇచ్చుకున్నాం. అసలు చెప్పాలంటే మనకి ఉగాది సమయంలోనే. మరి ఈ పంచగ్రహ కూటమి చాలా డేంజరస్ పంచగ్రహ కూటమి. దీనివలన సరే ప్రపంచ దేశాలు కొట్టుకుంటున్నాయి, ఇంటర్నెట్లు కట్ అయిపోతాయి, రకరకాలు జరుగుతాయి, పక్క పెట్టండి. సామాన్య మానవుడికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. దీనికి ఏం చేయాలి ఏమిటి అంటే, మీరు మీ ఇళ్లల్లో చండీ చేసుకోండి. లేదు చండీ వినండి, అంత స్తోమత లేదండి, అన్ని డబ్బులు కట్టి మీరు చండీ పారాయణం కానివ్వండి, చండీ హోమం చేయలేము అనుకునేవారు కనీసం వినండి. లేదండి మీకు ఒక పద్ధతి పరంగా చేసుకోవాలి అనుకునేటువంటి వారు, మా సంస్థ చండీ ఈసారి ఫ్రీగా మీకు చేయించిస్తుంది. అంటే ఇంట్లోనే మేము చేస్తూ మీ గోత్రనామాలు చదువుతాం కాబట్టి మీ యొక్క పేరు, గోత్రనామాలు పంపించండి. లేదండి ఎంతో కొంత పంపించాలి, ద్రవ్యం ఖర్చు పెట్టకపోతే ఆ ఫలితం రాదని ఏమైనా భయపడేటువంటి వారు ఏం టెన్షన్ పడకండి, నేనే చెప్తున్నానుగా. లేదు అంతగా అనిపిస్తే కిందని మనకి నెంబర్లు ఉన్నాయి, అట్లాగో 9169899899, 8125899899 ఈ నెంబర్లకి మీరు పే చేయొచ్చు. ఏమైనా మీ ఇష్టం, రూపాయి వేస్తారో, 10 రూపాయలు వేస్తారో, లేకపోతే 1000 రూపాయలు వేస్తారో, 5000 వేస్తారో, మీ ఇష్టం. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఎంతో కొంత వెయ్యాలి అని మీకు అనిపిస్తే కనుక, లేదు ఏమీ వెయ్యక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇది శ్రద్ధగా జరుగుతున్నంతసేపు దాన్ని వీక్షించండి. యూట్యూబ్లో దీన్ని లైవ్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా దాన్ని వీక్షించండి. వీక్షించడం ద్వారా మనకు శాస్త్రాలు చెప్పింది ఏమిటంటే, చండీ ఎవరైతే వీక్షిస్తారో వాళ్ళకి 25% వస్తుందట ఆటోమేటిక్గా.
కాబట్టి ఖచ్చితంగా మీ పేరు, గోత్రము, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు పంపించండి. గోత్రం తెలియదు, అయ్యా మా గోత్రం తెలియదు అని పెట్టండి. ఏమి టెన్షన్ పడకండి చక్కగా. అలాగే ఇది లోక కళ్యాణం కోసం అందరికీ బాగుండాలనే ఉద్దేశంతో ఫస్ట్, ఎందుకంటే ఇది 3 సార్లు వస్తుంది ఈ యొక్క ఇది. మొట్టమొదటిగా ఎవరైతే పే చేయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈసారి ఫ్రీగా చేసేస్తున్నాం. నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి మాసంలో ఒక ప్రసిద్ధి అయినటువంటి ఒక క్షేత్రంలో అక్కడ 3 రోజులు జరగనుంది అక్కడ కార్యక్రమం. కుంకుమార్చన ఇట్లా కొన్ని ఉన్నాయి, నేను మీకు అది ఇన్ఫామ్ చేస్తాను. దానికి మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ధనాన్ని వెచ్చించగలమనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. అప్పులు చేసి దయచేసి పూజలలో పార్టిసిపేట్ చేయకండి. అప్పు చేసి పూజలో పార్టిసిపేట్ చేయకూడదు, దయచేసి నా మాట వినండి. మీకు స్తోమత ఉంది, మీరు ధనం వెచ్చించగలము, ఎస్ నేను 4 రూపాయలు నేను దీనికి పెట్టగలను, ఎటువంటి ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు మాత్రమే మీరు దీనికి మనీ కట్టండి దయచేసి. అలాగా 3 రోజులు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మాసంలో. అప్పుడు మీరు దానికి ఎంత ఏంటనేది కూడా మీకు యూట్యూబ్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అంత దూరం వెళ్ళి అక్కడ అన్ని ఖర్చులు ఉంటాయిగా, చాలా ఖర్చులు ఉంటుంటాయి. కాబట్టి దానికి ఏమేంటి అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది, ఎట్లాగా ఏంటి అనేటువంటిది ఆ రకంగా మీరు తీసుకోవచ్చు. అయితే ఎందుకు చేస్తున్నాము అంటే ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగునటువంటి గ్రహకూటమి ఇది. ఏమండి పంచగ్రహ కూటమి వస్తుంది కదా అప్పుడప్పుడు వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు వెనక్కి వెళ్ళండి, 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, 3 సార్లు గ్రహకూటమి రావడం అనేటువంటి చాలా రేర్. ఇదే ఒకే సంవత్సరంలో జనవరిలో ఒకసారి, ఫిబ్రవరిలో మరో 2 సార్లు, అదేవిధంగా చతుర్గ్రహ కూటమి కూడా 3 సార్లు వచ్చింది. కాబట్టి ఈ గ్రహకూటమి నుంచి మీకు ఆయువు, ఆరోగ్యము, అదేవిధంగా ఎటువంటి ఆకస్మిక సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ఒక జ్యోతిష్కుడికి ఏంటంటే అతను లోకహితం కోసం తన వంతు ఏదో ఒకటి చేయగలగాలి, అప్పుడే ఆ భగవంతుడు మెచ్చుకుంటాడు. కాబట్టి ఇది మీ అందరికీ ఈసారి చేసేటువంటిది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైం మాత్రం దానికి ఛార్జెస్ ఉంటాయి, అది కూడా మనీ పే చేయగలిగే వాళ్ళు మాత్రమే చేయండి దయచేసి. ఇక ముఖ్యంగా అందరూ కూడా ఈ గ్రహకూటమి ఉన్నందుకు నవగ్రహాలలో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, కుజుడు, కుజుడు, రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు కలుస్తున్నాయి. కాబట్టి ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దీనివలన మీకు ఏం లభిస్తుంది అంటే రాజ్యాధికారము, అంటే మీరు ఏదో సీఎం పిఎం అవుతారని కాదు, మీరున్నటువంటి దాంట్లో మీకు ఒక మంచి స్థితి అనేటువంటిది కలుగుతుంది, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి, గ్రహ పీడ అనేటువంటిది తొలగుతుంది. ముఖ్యంగా ఇది గ్రహ పీడలు తొలగడం కోసం చేసేటువంటిది. కాబట్టి ఇది మీరు చేసి ధరిస్తారని, మీకు మీరుగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.